హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో అయితే నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగ్ రొటీన్స్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళే పని ఉంది, అందుకనే ఇంట్లో పని అయితే త్వరగా మొదలుపెట్టాం. బయటికంటే ఎక్కడికో కాదండి, డీమార్ట్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్‌గా హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసి మా ఇంటికొచ్చేసాం. సో, మా ఇంటికొచ్చేసిన తర్వాత మా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా తీసుకుందామని అయితే డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము. ఇల్లైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నామండి. ఎందుకో ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. సో, మా ఇంటి ముందున్న చెట్టునైతే మమ్మీ గోరింటాకు తెంపి ఏరేసి, నూరేసి పక్కన పెట్టింది. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. అలాగే కోన్ కూడా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మమ్మీ అయితే గోరింటాకు అయితే నూరి పక్కన పెట్టింది. అంతలోకి మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే మేడపై అనేది ఆరేసాము. సో, డీమార్ట్ నుంచి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు. అంటే నైట్ అయిపోవచ్చు లేదా వాన పడిపోవచ్చు. అందుకనే అప్పటికే చల్లగాలి వేస్తుంది. అందుకే మేడపైకి వెళ్ళి మమ్మీ అయితే బట్టలు అయితే తెచ్చేసింది. క్లైమేట్ అయితే ఎలా ఉందంటే ఎండ కూడా కాస్తుంది, వాన పడేలా కూడా ఉంది. అందుకని అయితేనే టెర్రస్ మీద ఉన్న బట్టలు అయితే కిందకి తెస్తుంది మమ్మీ. వాటిని అయితే ఫోల్డ్ చేసి నీట్గా ఎక్కడవక్కడ పెట్టేసుకున్నాము. తర్వాత మేము ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి, అవి అయితే క్లీన్ చేసి మమ్మీ అయితే నీట్గా పేర్చేశారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్న ప్లేట్స్ ఆఫ్టర్నూనే క్లీన్ చేసేసుకుంటాం. బట్ ఈసారి అయితే గోరింటాకు పెట్టుకునే మూడ్ కాబట్టి సో లేట్ అయ్యింది. అవి క్లీన్ చేసిన తర్వాత మమ్మీ అయితే గోరింటాకు పెట్టుకుంటున్నారు. గోరింటాకు అయితే మమ్మీ మాకు పెట్టేసి అమ్మ కూడా పెట్టుకుంది. అయితే చెల్లికి కూడా నీట్గా పెట్టేసింది. డీమార్ట్కి వెళ్ళే పని కాబట్టి సో అక్కడ ఒక షార్ట్ అయితే తీయలేదు. సో ఇంటికి తాళాలు వేసుకొని డీమార్ట్కి అయితే బయలుదేరాం. సో డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అయితే వెళ్ళేబోదికి 5:30 అయింది. అప్పటికే క్లైమేట్ అంతా కూల్గా వాన్ పడేలా ఉంది. సో అందుకని ఫాస్ట్గా అయితే డీమార్ట్లోకి వెళ్ళిపోయాము. సో మమ్మీ ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ పప్పులు, ఉప్పులు, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా కొనింది. ఏవేవి కొన్నది అనేది మేము నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాం. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.